అయోధ్య బాలరాముడి అక్షంతలపై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్రమైన అక్షంతలు సీఎం రేవంత్ అవమానిస్తారని సీరియస్ అయ్యారు. ఇవాళ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతూ హిందువుల యొక్క మనోభావాలు, హిందూ సంస్థలు, ధార్మిక సంస్థలను వాళ్ళను అవహేళన చేస్తూ వారి మనోభావాలు గాయపరిచే విధంగా అయోధ్య శ్రీరాముడి యొక్క అక్షింతలను ఏ రకంగా అవమానపరుస్తున్నాడో, పవిత్రమైనటువంటి ఆ అక్షింతలకు పసుపు పోసి రేషన్ బియ్యం అంటూ చులకన చేయడం ఇది నీకు భావ్యం అని చెప్పి ఇవాళ మరి హిందువులు ప్రశ్నించే సంస్థలకు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఇవాళ మీరు క్షమాపణ చెప్పాలి. ఇవాళ హిందూ దేవుళ్ళన్నా శ్రీరాముడన్నా ఎందుకు మీకు ఇంత ద్వేషం కాంగ్రెస్ పార్టీకి? కాంగ్రెస్ ఇవాళ హిందూ ద్వేషిగా ఎందుకు మారుతూ ఉన్నదంటే మరి ఈ రకంగా కేవలం ఓట్ల కోసం. కాబట్టి ఈరోజు మరి హిందూ సమాజము, ధర్మ సంస్థలను ఇవాళ రేవంత్ రెడ్డి మరి నైతికంగా ఇవాళ మరి హిందూగా చెప్పుకునే దానికి హక్కు లేదని చెప్పి కూడా ఇవాళ స్పష్టం చేస్తారు. ఏమాత్రం కూడా నువ్వు హిందూగా భావించినట్టయితే ఈ ధార్మిక సంస్థలకు లేదా హిందూ వ్యతిరేకంగా మాట్లాడిన నీవు క్షమాపణ చెప్పి ఆ రకంగా హిందూ సమాజం క్షమాపణ చెప్పాలని కూడా మేము డిమాండ్ చేస్తాం. ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయకుండా మరి ఏ రకంగా ప్రజలు మోసం చేశారో మరి ఆ రకంగా 100 రోజుల్లో 5 గ్యారంటీలు అని చెప్పి అమలు చేశారా లేదా గాడిద గుడ్డు చూపిస్తున్నారా? ఇవాళ అంతేకాకుండా రేవంత్ రెడ్డి ఇవాళ దిగజారుడు రాజకీయాలు